ఒక్కసారిగా ఆ గది ఒక మూల నుండి గొలుసుల శబ్దం వినిపించింది. ఆ మూల వైపు తిరిగి చూస్తే అక్కడ ఒక ఆకారం నిలబడి ఉంది. అది మామూలు దయ్యం కాదు, రక్త పిశాచం. దాని పళ్ళు పొడవుగా ఉన్నాయి, కళ్ళల్లోంచి రక్తం కారుతుంది. చర్మం అంతా నల్లగా మాడిపోయినట్టుంది. అదొక పిశాచం. పిశాచాలు రక్తం తాగుతాయి. అవి చాలా బలమైనవి. వీరభద్రుడు భయంతో మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. నమస్కారం మిత్రులారా, గత ఎపిసోడ్లో మనం చూసాం, ఒక సాధారణ యువకుడు వీరభద్రుడు తన పేదరికం నుండి బయటపడడానికి, తన ఇంట్లో ఉన్న దయ్యం పీడను వదిలించడానికి తాంత్రిక విద్యల వైపు ఎలా అడుగులు వేశాడు. ఒక తాంత్రికుడి వద్ద శిష్యరికం చేస్తూ తన ఇంట్లో ఉన్న ఆ దయ్యాన్ని ఎలా ఎదిరించాడో చూసాం. అయితే తాంత్రికుడు అవ్వడం అంటే కొన్ని మంత్రాలు నేర్చుకోవడమే కాదు, చావుతో చెలగాటమాడాలి. వీరభద్రుడికి ఇదంతా కొత్తలో అర్థం కాలేదు. ఈరోజు మనం వీరభద్రుడి జీవితంలో జరిగిన మరిన్ని భయంకరమైన విషయాల గురించి, రోమాలను నిలబెట్టే నిజాలను తెలుసుకోబోతున్నాం. హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, గదిలో లైట్లు ఆర్పేయండి, ఎందుకంటే ఇది భయం పుట్టించే సమయం. మన వీరభద్రుడికి తన గురువు మీద నమ్మకం కలిగింది. ఎందుకంటే తన ఇంటి దయ్యాన్ని తాత్కాలికంగా అణిచివేశాడు కాబట్టి. మరిన్ని విద్యలు నేర్చుకోవాలనే ఉత్సాహంతో మరుసటి రోజు సాయంత్రం వీరభద్రుడు హుటాహుటిన శ్మశానానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక అక్కడి పరిస్థితి వేరేగా ఉంది. గురువుగారు ఒక చితి పక్కన నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు. మన వీరభద్రుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు, నేను వచ్చాను. ఈరోజు నాకు ఏ మంత్రాలు నేర్పిస్తారు అని అడిగాడు. కానీ గురువుగారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వీరభద్రుడు అలా అంటుంటే కనీసం కళ్ళు కూడా తెరవలేదు. పక్కనే ఉన్న మరో సహాయకుడు వీరభద్రునికి పక్కకు పిలిచి ఇలా అన్నాడు, వీరభద్ర, గురువుగారు ఈ రోజు నుండి 5 రోజుల వరకు మౌనవ్రతంలో ఉంటారు. ఒక్క మాట కూడా మాట్లాడరు. ఈ 5 రోజులు ఆయన ఆత్మలతో యుద్ధం చేస్తారు. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, 5 రోజుల తర్వాతరా అని ఆ శిష్యుడు అన్నాడు. అది విన్న వీరభద్రుడికి భయం వేసింది. అదేంటి 5 రోజుల? మరి నాకేమైనా ప్రమాదం జరిగితే ఎలా? ఆయన మాట్లాడకపోతే నేను విద్యలు ఎలా నేర్చుకుంటానని అడిగాడు. మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళి, మీరు నాకు విద్యలు నేర్పాలని అడిగాడు. అప్పుడు గురువుగారు మెల్లిగా కళ్ళు తెరిచి వీరభద్రుడి వైపు తీక్షణమైన చూపు చూశారు. ఆ చూపులో కోపం ఉంది. నేను మౌనంగా ఉన్నానంటే దాని అర్థం నేను పనిలో ఉన్నానని. నా మీదకు నేను వదిలించిన శక్తులు దాడి చేసే అవకాశం ఉంది. నువ్విక్కడుంటే నీకు కూడా ప్రమాదం. 5 రోజుల వరకు నువ్విటువైపు రాకు. ఒకవేళ పొరపాటున వచ్చావో నీ మీదకు నా దగ్గర ఉన్న ప్రేతాత్మలన్నింటినీ వదిలేస్తాను, జాగ్రత్త అని సైగలతోనే హెచ్చరించారు గురూజీ. వీరభద్రుడు భయపడి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. 5 రోజులు గురువు లేకుండా తనేం చేయాలి? కేవలం చందనం, వెల్లుల్లి, 2 మంత్రాలు. వీటితోనే ఆ 5 రోజుల కాలం గడపాలి. గురువుగారు మౌనవ్రతంలో ఉండడంతో వీరభద్రుడు మళ్ళీ తన ఫ్యాక్టరీ పనికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆ రోజు రాత్రి 8 గంటల సమయం. ఆకాశంలో మెరుపులు, మేఘాలు. వీరభద్రుడు తన పాత సైకిల్ మీద ఇంటికి వెళ్తున్నాడు. ఆ గ్రామం శివార్లో ఉన్న ఆ రోడ్డు చాలా నిర్మానుష్యంగా ఉంది. అటు ఇటు చెట్ల తుప్పలు, పాతబడ్డ ఇల్లులు. ఒక్కసారిగా వీరభద్రుడికి తన వెనక ఎవరో ఉన్నట్టు అనిపించింది. ఎవరో తన భుజాల మీద చేతులు వేసి గట్టిగా నొక్కుతున్నట్టు, తన బరువు పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. సైకిల్ తొక్కడం కష్టమైపోయింది. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఎవరు ఎవరు అని గట్టిగా అరిచాడు. కానీ ఎలాంటి సమాధానం లేదు. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. కానీ తనను ఎవరో పైకి లాగుతున్నట్టు, తన మెడను వెనక్కి విరుస్తున్నట్టు విపరీతమైన నొప్పి. కాళ్ళు చేతులు వణికి రోడ్డు మీదే పడిపోయాడు. కింద పడ్డ వీరభద్రుడికి గాలిలో ఒక వేడి ఆవిరి తన ముఖానికి తగులుతుంది. ఎవరో తన చెవిలో గట్టిగా శ్వాస తీసుకుంటున్న శబ్దం. వీరభద్రుడు భయంతో వణికిపోతూ తన జేబులో ఉన్న చందనాన్ని తీసి నుదుటిన రాసుకున్నాడు. చందనం తగలగానే ఆ శక్తి ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయింది.
తన మీద బరువు తగ్గిపోయింది. వీరభద్రుడు అక్కడి నుంచి హుటాహుటిన ఇంటికి చేరాడు. తలుపులు గట్టిగా వేసుకున్నాడు. ఆ ఇంట్లో ఉన్న వెల్లుల్లి వాసన, చందనం పొగ వల్ల ఆ శక్తి లోపలికి రాలేకపోయింది. కానీ బయట నుండి ఎవరో తలుపు గీరుతున్న శబ్దం. వీరభద్రుడికి అర్థమైంది. తన గురువు దగ్గరికి వెళ్ళడం, కొన్ని మంత్రాలు నేర్చుకోవడం వల్ల బయటున్న శక్తులు తన మీద పగపట్టాయి. ఆ రోజు రాత్రి అలా గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం వీరభద్రుడికి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తి ఆ ఊర్లోని భూస్వామి దగ్గర పనిచేస్తాడు. ఆ భూస్వామికి నమ్మకాస్తుడు. అప్పుడా వ్యక్తి, వీరభద్ర, నువ్వు తాంత్రిక విద్యలు నేర్చుకుంటున్నావు కదా, మా యజమానికి ఒక పెద్ద సమస్య వచ్చింది. వాళ్ళకో బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో ఏదో ఉంది. అక్కడికి వెళ్ళి దాన్ని తీయడానికి ఎవరైనా భయపడుతున్నారు. మా యజమాని గారు 20,000 రూపాయల వరకు ఇస్తామన్నారు. నువ్వా దయ్యాన్ని వెళ్ళగొడితే ఆ డబ్బు నీదే అని ఆశ చూపాడు. వీరభద్రుడికి ఆ సమయంలో డబ్బు చాలా అవసరం. పైగా గురువుగారు మౌనవ్రతంలో ఉన్నారు కాబట్టి తన శక్తిని తానే నిరూపించుకోవాలని అనుకున్నాడు. ఆ బంగ్లా ఆ ఊరికి పొలిమేర్లో పొలాల మధ్యలో ఉంది. రాత్రి 9 గంటలకు వీరభద్రుడు అక్కడికి చేరుకున్నాడు. అది 3 అంతస్తుల భవనం. లోపలంతా చీకటి, గాలి వేగంగా వీస్తుంది. ఆ బంగ్లా యజమాని వీరభద్రుడికి తాళాలిచ్చి, నువ్వే లోపలికి వెళ్ళు, మేము బయటుంటాం. రేపు ఉదయం వరకు ఏ శబ్దం వచ్చినా మేము లోపలికి రాలేం అని చెప్పి వెళ్ళిపోయారు. మన వీరభద్రుడు లోపలికి వెళ్ళాడు. లోపల పెద్ద హాలు, పురాతనమైన ఫర్నిచర్. తను తెచ్చుకున్న వెల్లుల్లి పాయలను ఆ గది మూలాల్లో పెట్టాడు. చందనాన్ని తన ఒంటికి రాసుకున్నాడు. కొంత సమయం గడిచింది. వీరభద్రుడు ఒక సోఫాలో కూర్చొని తన దగ్గర ఉన్న ఒక చిన్న మంత్రాల పుస్తకాన్ని చదువుతున్నాడు. ఒక్కసారిగా ఆ గది ఒక మూల నుండి గొలుసుల శబ్దం వినిపించింది. ఆ మూల వైపు తిరిగి చూస్తే అక్కడ ఒక ఆకారం నిలబడి ఉంది. అది మామూలు దయ్యం కాదు, రక్త పిశాచం. దాని పళ్ళు పొడవుగా ఉన్నాయి. కళ్ళల్లోంచి రక్తం కారుతుంది. చర్మం అంతా నల్లగా మాడిపోయినట్టుంది. అదొక పిశాచం. పిశాచాలు రక్తం తాగుతాయి. అవి చాలా బలమైనవి. వీరభద్రుడు భయంతో మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. ఆ మంత్రాలకు ఆ పిశాచం అస్సలు భయపడలేదు. అది భయంకరంగా నవ్వుతూ వీరభద్రుడి దగ్గరికి వచ్చింది. వీరభద్రుడు తన జేబులో ఉన్న వెల్లుల్లి మసాలాను తన మీదికి విసిరాడు. అది విసిరాక ఆ పిశాచానికి కొంచెం మంట పుట్టింది. ఆ మంటకు ఆ పిశాచం మరింత కోపంతో వీరభద్రుని గొంతు పట్టి గాల్లోకి లేపింది. వీరభద్రునికి ఆ పిశాచం గోడకేసి కొట్టింది. ఆ దెబ్బకు వీరభద్రుడి ముక్కు నుండి రక్తం కారుతుంది. వీరభద్రుడికి ప్రాణభయం పుట్టింది. ఆ పిశాచం తన పదునైన గోర్లతో వీరభద్రుడి చేతిని రక్కేసింది. వీరభద్రుడు ఎలాగోలా తప్పించుకొని ఒక గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. బయట నుండి ఆ పిశాచం తలుపు పగలగొడుతుంది. నా మీదికే మసాలాలు వేస్తూ నన్ను తిడతావా, నీ రక్తం తాగుతానని అది అరుస్తుంది. వీరభద్రుడికి అప్పుడు అర్థమైంది తను చేసిన తప్పేంటో. తన ఆ పిశాచానికి తను కొడుతుంటే అమ్మనా బూతులు తిట్టాడు. పిశాచాలకు కోపం వస్తే ప్రాణం తీస్తాయని తన గురువు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఎలాగోలా కిటికీలోంచి బయటికి దూకి ఆ రాత్రంతా ఓ గడ్డివాము వెనక దాక్కున్నాడు. తెల్లారుతుంది. వీరభద్రుడు అలిసిపోయి తన ఇంటికి చేరుకున్నాడు. తను మంచం మీద కూర్చోగానే ఆ మంచం కింద ఉన్న ఆ నల్లటి ఆకారం మళ్ళీ బయటికి వచ్చింది. కానీ ఈసారి వీరభద్రుడు అరవలేదు, భయంతో పారిపోలేదు. ఆ ఆకారం వైపు చూస్తూ ఇలా అన్నాడు, చూడు, నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు, నేను కూడా ఇక్కడే ఉండాలి. నిన్ను వెళ్ళగొట్టే శక్తి ప్రస్తుతానికి నా దగ్గర లేదు. కానీ నా దగ్గర ఉన్న వెల్లుల్లి, చందనం మసాలాలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి. మనం ఒక ఒప్పందం చేసుకుందాం. నువ్వు నన్ను భయపెట్టకు, నేను నిన్ను ఇబ్బంది పెట్టే పూజలు చేయను. నువ్వో మూలలో ఉండు, నేనో మూలలో ఉంటాను. మనం శత్రువులం కాదు, కేవలం ఒకే ఇంట్లో ఉండే వ్యక్తులం. ఆ మాట వినగానే ఆ నల్లని ఆకారం కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆ తర్వాత అది మంచం కిందికి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి వీరభద్రుడికి ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది కలగలేదు.
గురువుగారి 5 రోజుల వ్రతం ముగిసిపోయింది. వీరభద్రుడు గురువుగారి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు గురువుగారు నవ్వుతూ ఇలా అన్నారు, వీరభద్ర, నువ్వు ఈ 5 రోజుల్లో ఒక పెద్ద విద్య నేర్చుకున్నావు. అదే సంధి, నెగోషియేషన్. అన్ని ఆత్మలతో మనం యుద్ధం చేసి పోరాడలేం. కొన్నింటితో కలిసి ఉండడం నేర్చుకోవాలి. నువ్వా పిశాచం దగ్గర ఓడిపోయావు. ఎందుకంటే నీకు వచ్చే 2 మంత్రాలతోనే అహంకారంతో దాన్ని తిట్టావు. కానీ నీ ఇంట్లో ఉన్న దయ్యం దగ్గర గెలిచావు. నీలో అవగాహన వచ్చింది. ఒక తాంత్రికుడిలో ఉండే మొదటి లక్షణమే ఇది. ఈ కథ ఇక్కడితో ముగియలేదు మిత్రులారా. ఆ పిశాచం వీరభద్రుడిని వదిలేసిందా? గురువుగారి మౌనవ్రతం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? వీటన్నింటి గురించి మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో కూడా ఏమైనా దయ్యం కథలు జరిగి ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి, లేదా డిస్క్రిప్షన్ లో మెయిల్ పెట్టాను, దానికి పంపండి. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి.